అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సింగపూర్ ట్రిప్ గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సింగపూర్ ట్రిప్ మాట్లాడుకుంటున్నాం. ఆ ట్రిప్ ఎంజాయ్మెంట్, ఆ షిప్ అంటాం కదా, క్రూజ్ షిప్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా మనకైతే ఎవరికి అవగాహన లేదు, అవునా కదా? అవగాహన ఎవరికి లేదు కదా, మనకి ఎలా ఉంటది, లోపలికి వెళ్తే ఎలా ఎంజాయ్మెంట్ చేస్తుంది, అదేమి ఎవరికి కూడా మనకి ఎవరికి తెలియదు. వేసుకోండి. ఆల్రెడీ మనకన్నా సీనియర్ లీడర్ మన మహా గురూజీ వాళ్ళు వెళ్ళొచ్చిన వీడియో కూడా మీకు ఉంది. దాన్ని ఇప్పుడు ప్లే చేస్తాను. దాన్ని చూడండి, చూసినాక మాట్లాడదాం. కొత్త వారితో మాట్లాడదాం, ప్లస్ సీనియర్ లీడర్ కూడా మాట్లాడతారు. ముందు ఆ వీడియో చూడండి, మనస్ఫూర్తిగా చూడండి. మీ మీ పనులు ఏదైనా ఉంటే పనులు పక్కన పెట్టుకోండి. ముందు ఈ వీడియో కంప్లీట్ చేయండి, ఓకేనా సార్? ఓకే బ్రో.
టైగర్స్ చూసారా? ఎస్ మౌజ్. సింగపూర్ ట్రిప్ అని చెప్పేసి గురూజీ వాళ్ళు ఎందుకు ఇదిగా ఉంటున్నారు అని చెప్పంటే అంత లగ్జరీగా ఉంటుంది అనమాట. ఆ ట్రిప్ చూస్తే మనకి ఎట్లా అనిపించింది, అదే ఆ ట్రిప్ లో మనం ఉంటే ఎక్సలెంట్ ఉండదు గురూజీ. సూపర్. చెప్పండి దుర్గారావు సార్, మనం ఉంటే ఎట్లా ఉండేది? దుర్గారావు సార్ చల్లపల్లి నుంచి. మునయ్య సార్ గుడ్ మార్నింగ్ గురించి. చెప్పండి సార్, మనం ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు మనమే ఉన్నట్టు ఊహించుకున్నాం గురించి, చాలా అద్భుతంగా ఉంది గురించి. ఇలాంటి ట్రిప్ వెళ్ళాలంటే చాలా వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే గానీ ఇంకా వాళ్ళు వెళ్తాం గురించి. చాలా ఎక్సైట్ గా, చాలా అద్భుతంగా ఉంది గురించి వీడియో. థ్యాంక్ యూ గురించి. వర్క్ చేస్తే మాత్రం 100% మనకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా 46 రోజులు ఉంది. మీరు మీ లెవెల్ ప్రెషర్ చూపిస్తుంది. మీరు మనసు పెట్టి నిజంగా ఇప్పుడు కమిట్మెంట్ తీసుకొని కూడా చేద్దాం వెళ్ళాలి అని చెప్పేసి మీరు కమిట్మెంట్ తీసుకొని రోజుకి 5 కలవాలి సార్, చాలు, ఎక్కువ మంది అవసరం లేదు. రోజుకి ఎస్ మావూరి. సెల్ఫ్ షాప్ బిజినెస్ గురించి మాట్లాడితే మాత్రం ఈ ఉన్న 46 రోజులు 100% మీరు విన్న అవకాశం ఉంది. లెఫ్ట్ లో 15 మంది, రైట్ లో 200 వీతో అయితే ఎస్ మావూరి. చాలా ఈజీగా ఉంది టార్గెట్. మరి మీ చేతుల్లో ఉంది సార్. అది వెళ్ళాలా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి మీరు అవ్వాలి. మీ అప్లైన్లో ఎస్ మావూరి. అనుకుంటున్నారో లేకపోతే మాధవ సార్ అనుకుంటే కాదు అన్నమాట. మీరు అనుకుంటేనే మీరు వెళ్ళగలరు. అవును సార్. తీసుకోండి, సీరియస్ తీసుకోండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, తీసుకుంటా గురించి. చెప్పండి మున్నీ సార్. జయ మావజీ, గుడ్ మార్నింగ్ మావజీ. రేపల్లాటి నుంచి ముని మాట్లాడుతున్నాను గురూజీ. ఈ క్రూషిప్ అనేది మన జీవితంలో వెళ్ళలేం గురూజీ. అది మనకి అవకాశం ఇచ్చింది, గ్రేట్ మన షేప్స్ ఆఫ్ కంపెనీ మనకి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం వెళ్ళాలి గురూజీ. జీవితంలో మనం వెళ్ళలేం గురూజీ. ఇట్లాంటి అవకాశం ఇచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి, కంపల్సరీ వెళ్ళాలి గురూజీ. అది ఒక స్వర్గం లాగా ఉంది గురూజీ, అది చూపిస్తా ఉంటే మనం ఎప్పుడు చూడలేదు గురూజీ. అట్లాంటి అవకాశం మనం వినియోగించుకోవాలి గురూజీ. కంపల్సరీ వెళ్తాం గురూజీ, కంపల్సరీ వెళ్తాం గురూజీ. ఈ అనుభూతిని పొందాలని మాకు కూడా కుతూహలంగా ఉంది. చాలా బాగుంది గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు గురూజీ. ఓకే డెఫినెట్ గా చేస్తాం గురూజీ. ఓకే మున్నీ సార్, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండి, బిగ్ కంగ్రాచులేషన్స్ అనమాట. మరి డ్రీమ్ డైరీ ఏదైతే ఉందో ఆ డైరీ కూడా విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చెప్పండి సార్, సార్కి సీనియర్ లీడర్ చెప్పొచ్చు అనమాట. కంగ్రాచులేషన్ చెప్పండి. బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Big congrats, Munisa. Big congratulations. థ్యాంక్ యూ Big congratulations, Munay sir. థ్యాంక్ యూ మేడం. Big congratulations, Munay sir. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. కంగ్రాచులేషన్స్ అండి మున్నీ గారు, ఎక్సలెంట్ గా అనమాట. ఏదైతే ఉందో ఒకవైపు 800 కంప్లీట్ అయిపోయింది, ఒకవైపు 400 కంప్లీట్ అయిపోయింది. డ్రీమ్ డైరీ ఏదైతే ఉందో ఆ డైరీ అయితే విన్ అయిపోయారు అనమాట. సార్ కోసం బిగ్ క్లాప్స్ అందరూ కూడా, గ్రేట్ అనమాట. ఓకేనా? ఇదే స్పీడ్ థ్యాంక్ యూ గురూజీ. ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారో సింగపూర్ ట్రిప్, మీరు విన్ అవడం కాదు, వాళ్ళని విన్ చేస్తాను అని చెప్పేసి కమిట్మెంట్ ఇవ్వండి. ఆ జాయిన్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా జాయిన్ అయిన పర్సన్స్ని మీరు జోడీ ఇవ్వండి. జోడీ Yes, sir. చేస్తూ ఉండండి. 100% నాగేశ్వర గారి సపోర్ట్ మీకు 100 to 100% అనమాట. మాధవరావు సార్ గైడ్లైన్స్ కూడా తీసుకోండి. అవకాశం ఉన్నంత వరకు మేము కూడా మీకు వచ్చి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకేనా టైం? ఎస్ మావజీ, డెఫినెట్ మావజీ. ఈ వెస్టింగ్ ఆల్రెడీ నిన్న మల్లికా సార్ వచ్చి సపోర్ట్ చేశారు కదా. ఎస్ మావజీ. చూడండి మరి మీకు థ్యాంక్ యూ. అప్లయన్స్ విధంగా అందరూ సపోర్ట్ ఉన్నారు, అవునా కదా? ఎస్ గురూజీ, అప్లైన్ సపోర్ట్ తీసుకొని, గ్లైడ్ తీసుకొని కంపల్సరీ ముందుకు వెళ్తాం గురూజీ. చేసుకుంటాం గురూజీ కంపల్సరీ. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కోటి ధన్యవాదాలు మావజీ. థ్యాంక్ యూ మావజీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నాగేశ్వర సార్ మాట్లాడండి, మీ ఫీలింగ్ రెండు మాటలు. మాధవ్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురించి. టైగర్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్. డ్రీమ్ ఈరోజు పెట్టిన వీడియోస్ అయితే ఎక్సలెంట్ గురించి.
కాకపోతే ఏంటంటే చూస్తున్నాం కానీ వర్క్ చేయలేకపోతున్నాం. చేస్తాం గురించి వర్క్. ఈరోజు డీడీసన్ అన్నది దుర్గారావు గారి సార్తో ఎట్ల కొట్ల 150 కంప్లీట్ ర్యాంక్ 1 చేయాలనేది నాకు తాపన గురి గురి చేపిస్తాను గురించి చేసి. అలాగే ముని సార్ కూడా ఇంకా 200 బీవీ అయితే డిన్నర్ క్వాలిఫై అవుతారు. సంజయ్ సార్ కూడా సైన్ అప్ అయి ఉంది, అది కూడా మాట్లాడి చేపిస్తాం గురించి. థ్యాంక్ యూ గురించి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మొన్నసారి కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం 100% సింగపూర్ టార్గెట్ అవుతారండి. నేను ఎవరికైనా సపోర్ట్ ఇవ్వడానికి ఎనీ టైం సిద్ధంగానే ఉన్నా గురించి. అది వినియోగించుకుంటే మాత్రం ఎవరికైనా ఓకే. నేను ఎప్పుడు ఏ టైంలో రమ్మన్నా కానీ నేను ఎక్కడికైనా వస్తాకి సిద్ధంగా ఉన్నా గురించి. ఓకే అండి, ఆల్ అది ది బెస్ట్. టీం ఉపయోగించుకుంటే. థ్యాంక్ యూ. మాట్లాడండి మదర్స్. Marji, thank you, Marji. Once again, big congratulations to Munir sir. Excellent గా నేను వర్క్ చేయడం జరిగింది. సార్ కూడా అప్లైన్స్ గ్రేట్, సంజయ్ రావు సార్ అండ్ సో గ్రేట్ మల్లికార్జున గురించి వచ్చి ఫుల్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఎయిట్ బస్ల గురించి ఇలానే వర్క్ చేసుకుంటూ ఏదైతే నెక్స్ట్ డౌన్ లైన్స్ కూడా డైరెక్ట్ విన్నర్స్ ఉన్నారు చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ చేత కూడా మాక్సిమం ఈరోజు కంప్లీట్ చేపిస్తారు ఎయిట్ బస్లో. ఎయిట్ బస్లో అందరూ కూడా డ్రీమ్ పెట్టినాం రోజు. ఎయిట్ బస్ ఇప్పుడు చూపించారు, వీడియో ఎక్సలెంట్ గా ఉంది. క్రూజ్ అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా డ్రీమ్ లో కొట్టు రాని విషయం అనేది. డైరెక్ట్ దాని గురించి చూడటం, ఆ ట్రిప్ గురించి కూడా మాట్లాడుకోవడం అన్నది చాలా అదృష్టం. ఇదంతా కూడా సేఫ్ షాప్ లో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడతాం. అసలు సేఫ్ షాప్ లో లేకపోతే వీటి గురించి ఆలోచన ఉండదు, డ్రీమ్స్ గురించి ఆలోచన ఉండదు. సో గ్రేట్, చాలా గ్రేట్ గురించి. దానికి తగ్గట్టు అప్లైన్స్ కూడా ఎక్సలెంట్ గా సపోర్ట్ చేస్తారు. ఎయిటీ పర్సెంట్ లో ఇంకా ఎక్కువ డైరీ విన్నర్స్ వచ్చే విధంగా చేస్తాను గురించి. మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ థ్యాంక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మల్లికా సార్ మాట్లాడండి, మీ ఫీలింగ్ కూడా మాట. మల్లికా సార్ మాట్లాడండి. సార్ డిరెస్ట్ అప్లైన్ సంజీరావు సార్ మాట్లాడండి. సార్ వాళ్ళు ఫీల్డ్ మీద మంచి బిజీగా ఉంటున్నారు. ఓకేనా? గుడ్ మార్నింగ్ మాది. టైగర్ మాట్లాడారు. గుడ్ మార్నింగ్ గురించి. కంపల్సరీ గురించి నా కింద డౌన్ లైన్ డైరీ విన్ అయినందుకు చాలా కంగ్రాచులేషన్ గురించి. మునీర్ సార్కి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది గురించి. నా కింద డౌన్ లైన్ విన్ అయితే నేను సక్సెస్ అవుతానని చెప్పి నాకు మంచిగా మల్లికార్జున గురించి సపోర్ట్ ఇవ్వడం జరిగింది గురించి. కంపల్సరీ గురించి ప్రతిసారి పైన అప్లైన్ సపోర్ట్ ఇస్తుంటూ ప్రతి ఇచ్చినది వింటూ కంపల్సరీ చేస్తాం గురించి. చేసి ప్రతిది కూడా టార్గెట్ కూడా కంపల్సరీ విన్ అవుతాం గురించి. అందులో చూసిన గురించి కంపల్సరీ సింగపూర్ ట్రిప్ లో మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నాం గురించి. ఈసారి నేను కంపల్సరీ టార్గెట్ అని కంపల్సరీ విన్ అవుతుంది. సంజయ్ రావు సార్, మీరు ఖచ్చితంగా మేము చెప్పినట్టు చేస్తానంటే అంటే 100%. ఒకవైపు మీకు ముని సార్, రెండో వైపు ఎవరున్నారు? శివరామకృష్ణ గారు. శివరామకృష్ణ సార్తో మాట్లాడండి. ఆయన మీకు సపోర్ట్ చేస్తే ఆయన్ని టార్గెట్ పెట్టేసి ఆయన సింగపూర్ నుంచి చెప్తాం. ఆయన మీకు సపోర్ట్ చేయలేదనుకో, ఇంకో కొత్త పర్సన్ ఎవరు ఉంటే తీసుకొచ్చి జాయిన్ చేయించుకోండి. ఆయన సపోర్ట్ చేద్దాం. ఓకేనా? నీ లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఇద్దరు పెట్టు, టార్గెట్ పెట్టు. నేను చేస్తాను గురూజీ అని చెప్పేసాను. నీకు మల్లికార్జున సార్ సపోర్టు, నాగేశ్వర సార్ సపోర్టు కాకుండా మాధవ సార్ ఇటు మీకు సపోర్ట్గా ఉంటాడు. నేను కూడా నీకు 100% సపోర్ట్ చేస్తుంటాను. నాకు కావాల్సింది మీ లెగ్లో ఎవరైనా కానీ టార్గెట్ విన్ అవ్వాలని చెప్పేసి కమిట్మెంట్ తీసుకునే లీడర్లు ఉంటే కావాలి. చేస్తాకి రెడీగా ఉంటే మాత్రం 100కి 200%. నేనైతే బరిలో దిగుతున్నా. ఇక మీకు అర్థమైందా? గ్రౌండ్లో ఫాలో అప్లు కూడా చేస్తాను, నీకేం భయం లేదు. ఓకేనా? మీరు రంగంలో దిగి చేస్తాను గురించి అంటే నాకేంటంటే వారం వల్ల చేయాలి, 6 రోజులు పని చేస్తూ ఉండాలి. ఇందాక సింగపూర్ ట్రిప్ చూపించా, వీడియో చూసారు కదా. ఇంకా 46 రోజులు ఉంది. ఆషామాషా కాదు ఆ ట్రిప్ విన్ అవ్వడం అంటే. ఆ ట్రిప్ విన్ అయితే అదృష్టం ఫీల్ అవ్వాలన్నమాట. ఆ ట్రిప్ మాత్రం నేను చెప్తున్నా కదా, ఎటు పరిస్థితిలో మీరు మీ కింద మీ డౌన్ లైన్స్ ఎవరు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు సెలెక్షన్ చేసుకో. మీరు ముగ్గురు విన్ అవ్వాలని చెప్పేసి కమిట్మెంట్ తీసుకోండి. మీ ముగ్గురికి ఈ 45 రోజులు ఏం పని అంటే సేఫ్ షాప్ పని, రెండో పని పెట్టుకోకండి. అన్ని పనులు బంద్ చేయండి. గురించి బంద్ చేస్తే అట్ట గురించి మరి మాకు ఇన్కమ్ ఎట గురించి అని చెప్పంటే దీంట్లో సంపాదించుకోవచ్చు టైగర్. సింగపూర్ టార్గెట్ అయితే ఆటోమేటిక్ డబ్బులు వస్తూ ఉంటాయి. కొంచెం టైం కేటాయించండి. 100% నేను చెప్తున్నా కదా, సింగపూర్ టార్గెట్ విన్ అయ్యి ఒక్కసారి షిప్ ఎక్కి వెళ్ళొస్తే
మీ అంటారా మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, ఆ, వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటారంటే రేపు చిన్న జంట ఎప్పుడు కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పెట్టుకుని రెడీ లైన్లో ఉంటారు. చేస్తాను కమిట్మెంట్ తీసుకుంటే చెప్పు. కంపల్సరీ చేస్తా గురించి కంపల్సరీ 100%. అప్లైన్ సపోర్ట్ తీసుకుంటా గురించి 100% తీసుకుంటా గురించి కంపల్సరీ సింగపూర్ ట్రిప్ అనేది కంపల్సరీ విన్ అవుతాం గురించి. ఓకే, మాధవ సార్ కూడా కమిట్మెంట్ తీసుకుంటాను. థ్యాంక్ యూ గురించి. మాధవ సార్ అంతే కదా. ఎస్ మామూజీ. నాకైతే ఒకటే నబ్బా, నాకు లెఫ్ట్ రైట్ లో నాకు పని చేసే వాళ్ళు కావాలి, పని చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఎవరైనా సరే. నాకు సంజయ్ డెఫినెట్ గా సారా, గురుజీ. ముని సారా, లేకపోతే ఇంకోవాళ్ళని కాదు, ఎవరు పని చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అడిగి కష్టపడితే మాత్రం డెఫినెట్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. ఎస్ మామూజీ. ఇప్పుడు మన సంజయ్ రావు సారు తర్వాత ఆయన లెఫ్ట్ రైట్ ఇద్దరితో కూడా ఈయన మాట్లాడి నిన్న మల్లికార్జున గురించి గైడ్లైన్స్ ఇచ్చారు. డెఫినెట్ గా లెఫ్ట్ రైట్ ఇద్దరిని సెట్ చేసేసుకున్నారు, రెడీ అయిపోయారు వీళ్ళు. ఎయిట్ బస్ 40 days లో 46 days లో 8 బస్ సింగపూర్ విన్ అవ్వాలని గట్టిగా డెసిషన్ తీసుకున్నారు. సో దానివల్ల ఈ రోజు నిన్న డేడీస్ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రోజు రేపట్లో కూడా మళ్ళీ డైరీ విన్నర్స్ కూడా వస్తారు గురించి. అండ్ మీరు చెప్పినట్టు డెఫినెట్ గా మీకు సబ్మిట్ అయ్యి, సో మీరు ఎలా చెప్తే అలా గైడ్లైన్స్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటూ డెఫినెట్ గా టార్గెట్ విన్ అవుతారు గురించి. ఓకే, రెడీ గురించి రెడీ. మాట్లాడదాం తర్వాత, పర్సనల్ మాట్లాడదాం, కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. టైగర్స్ ఒకటే ఇక్కడ మాధవరావు సార్ టీం అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఇట్లా ఎవరికి వాళ్ళు కమిట్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ చాలా మంది గోల్డ్ లీడర్లు చాలా మంది ఉన్నారన్నమాట. మీ లెఫ్ట్ లో ఒక ఫ్రెషర్ లీడర్ని, రైట్ లో ఒక ఫ్రెషర్ లీడర్ని, టైగర్స్ గోల్డ్ లీడర్లు మీరు తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. 100% నీకు నేను 100 to 100% నేను సపోర్ట్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి మీ ఇద్దరు జోడీ అయ్యి వర్క్ చేసుకుంటే మాత్రం టార్గెట్ విన్ అయితే మీ కింద ఒక్కళ్ళ విన్ చేపిస్తే మీరు విన్ అయిపోయినట్టే. మీ కింద ఒక్కళ్ళని పడుకోండి, 10 మందిని పెట్టుకొని 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చి నాకు ఎటు కాలేదు గురించి అని చెప్పేసి ఫీల్ అవ్వాలి. మనం లెఫ్ట్లో ఒకళ్ళు, రైట్లో ఒకళ్ళు, ఇద్దరు కావాలి మనకి. కొంతమంది లీడర్స్కి అయితే నేను చెప్పేది లేదన్నమాట, ఒక పక్క వెళ్ళిపోయింది కాబట్టి రెండో పక్క వాళ్ళ ఇన్కమ్ లెక్కలో ఒక్కళ్ళు పడుకుని సరిపోయింది. టైగర్ వింటున్నారు అందరూ కూడా వీడియో కెమెరాలు ఆపుకున్నారు. ఏమోలే గురించి సింగపూర్ ట్రిప్ ఏం మాకేంది, మా పని మాది అంటారా. ఖచ్చితంగా గురుజీ మాకు రెస్పాన్సిబిలిటీ నుంచి కనీసం ఒక పర్సన్ అయినా ఖచ్చితంగా ఏం చేపిస్తాం గురుజీ. టైగర్ మీకు ఎట్లా ఉందో తెలియదు కానీ నాకైతే పిచ్చిలోకి వెళ్తుంటాయి కదా. చిన్న గురించి అయితే పాపం వాయిస్ మెసేజ్లు పెడుతున్నాడు. ఆ? ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు చిన్న గురుజీ డౌన్ లైన్ లో లెఫ్ట్ రైట్ విన్ అయితే గురుజీ విన్ అవుతారు, నా లెఫ్ట్ రైట్ విన్ అయితే నేను విన్ అవుతా. మరి మీకు ఎట్లా ఉందో ఏమో తెలియదు కానీ నాకైతే లేదు. ఈ సింగపూర్ టార్గెట్ అయ్యి కంప్లీట్ అయిపోయాక బీపీలు షుగర్లు కూడా వచ్చేటట్టు టెన్షన్ మీద. చెదురుగా టైగర్ నిజంగా ఈ ట్రిప్ అంత లగ్జరీ ట్రిప్ అనమాట. ట్రిప్ మాత్రం మిస్ కాకూడదు నా బాధ. లాస్ట్ లోకి వచ్చేసి వారం రోజులు ఉందిరా బాబు, 5 రోజులు ఉందిరా బాబు, అది ఇక కాదురా బాబు అని చెప్పేసి డిసైడ్